అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్కవరీ 100 అనమాట. చూడండి, దీనికైతే మనం ఫుల్ ఇంజన్ చేయాలి, అలాగే చిన్న చిన్న బాడీ వర్క్ అయితే చేయాలన్నమాట. మొత్తానికి అయితే కంప్రెషన్ అయితే అసలు లేనే లేదు. చూడండి, మనము హ్యాండ్తోనే కిక్ కొట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, మొత్తానికి అయితే దీనికి వాటర్ వాష్ చేపించేసి అలాగే ఇంజన్ కూడా ఓపెన్ చేసి దీనికి ఏమేమి వర్క్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకైతే మొత్తం అయితే చూపిద్దాం అనమాట. చూసేయండి అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంజన్ కూడా చూడండి ఎలా ఉంది, మొత్తం అయిపోయాక ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే నా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా కింద కామెంట్ చేయండి. మనమైతే వాటర్ వాష్ చేపించేసి ముందు అక్కడ వెళ్దాం. చూడండి, మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ముందు వాటర్ వాష్ చేపిస్తే మనకు ఓపెన్ చేసుకోవడానికి ఇంజన్ అంతా కొంచెం బాగా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది, ఆయిల్ లీకేజ్ లేకుండా, మట్టి అంతా మనకు గలీజ్గా అనిపించకుండా. ఓకేనా, మొత్తానికి అయితే వాటర్ వాష్ చేపించేసి షాప్ దగ్గరకు వచ్చేసి ఓపెన్ చేసి మీకైతే ఒకేసారి చూపిస్తాను. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంజన్ కూడా ఓపెన్ చేశాను. మనమైతే హెడ్కి అయితే లెట్కి తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ చూడండి, ఆల్రెడీ దీనికి ఎప్పుడు బోర్డ్ చేయించారు. బోర్డ్ చేసిన మెకానిక్ అయితే దీనికి ఎంత అనాబడిని అయితే అంతా పెట్టేశాడు అనమాట. మొత్తం ఫుల్గా పెట్టేశాడు. మొత్తం ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఈ అనాబడి అనేది మొత్తం మనకు ఆయిల్ ఫ్లటింగ్ ఇక్కడ హోల్స్కి అయితే అడ్డం పడిపోయి మనకు తొందరగా బోర్కి వచ్చే అవకాశం. దానికి రీజన్ ఏంటంటే ఇదే అనమాట. చూడండి ఎంత అనాబడి అయింది దానికి అక్కడ. ఈ క్లచ్ పెల్ కూడా చూడండి ఎలా అయిపోయిందో, అసెంబ్లీ సెట్ మొత్తము చాలా అంటే చాలా ఓవర్గా అయిపోయింది అనమాట. అందుకని మాకు కిక్ అయితే పట్టుకోవట్లేదు. ఇవి చూడండి అసలు డ్రైగా ఉందన్నమాట ఇంజన్లో. చూడండి ఎట్లా అయిపోయినావు, చాలా అంటే చాలా వీక్గా, అసలు మనకు దానికి ఆయిల్ లేనే లేదన్నమాట క్లచ్ ప్లేట్లకి. ఓకేనా, మొత్తానికైతే మనం ఓపెన్ చేసేసి పూర్తిగా మీకైతే చూపిస్తాను. చూసండి ఎలా ఉందో, లోపల మొత్తం ఆయిల్ అంతా కాలిపోయి మొత్తం నల్లగా మజ్జులాగా అయిపోయింది అన్నమాట. ఓకేనా, చూడండి ఎంత నల్లగా ఉందో ఆయిల్ అంతా. అనాబండు ప్యాకింగ్కి పుయ్యాలి, కాకపోతే దానికి ఎంత పుయ్యాలో అంతే పుయ్యాలి. అంతమించి ఓవర్గా పూస్తే మనకు ఆయిల్ ఫిట్టింగ్ దగ్గర అనేది, హోల్స్ దగ్గర అనేది మొత్తం బ్లాక్ అయిపోద్ది అనమాట. ఓకేనా, మొత్తానికైతే క్రాంక్ కూడా బయటికి తీసానమాట. చూడండి, క్రాంక్ ప్లే అయితే ఉంది, మనం అది కూడా చేయించాలన్నమాట. మనకు కంటిన్యూ అంటే ఇదే అనమాట, నేను మీకు చూపిస్తున్నా కదా చేతితోటి. ఆ కదిలే ఆ ప్లే అనేది మనకు సౌండ్ వస్తుంది అనమాట రన్నింగ్లో. కనెక్టింగ్ రాడ్, వాటి మధ్యలో పుల్లల బేరింగు, దానికి సెంటర్లో ఒక పిన్ను, లెఫ్ట్ రైట్ అండ్ బేరింగ్స్ వస్తాయి అనమాట. దాని వరకు క్రాంక్. మిగతా ఈ చాంబర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో, ఒక కందె నల్లగా అయిపోయింది అనమాట. మీకు నేను మొత్తం నీట్గా క్లీన్ చేసి తర్వాత చూపిస్తాను. మనకు వర్క్ అనేది మనం ఎంత నీట్గా క్లీన్ చేసేసుకుంటే అంత మంచిగా మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మొత్తానికి అయితే లేత్ మిషన్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం చేపించుకొచ్చేసి మంచిగా నీట్గా కడిగేసి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తానికి అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మీకు చామాలు కనిపిస్తున్నాయా? చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. కనీసం ఒక 3-4 లీటర్స్ అయితే పట్టింది నాకు క్లీన్ చేయడానికి. మొత్తం అయితే బెడ్చి పెట్టుకున్నమాట ఇంజన్ ఫిట్టింగ్ చేద్దామనేసి. ఒకసారి మొత్తం మీకు చూపించేస్తూ చిన్న చిన్న మనకు వీడియోలుగా మీకైతే చూపిస్తాను. ఓకేనా, మొత్తానికి అయితే మనం తీసుకొచ్చిన స్పేర్ పార్ట్స్ అయితే చూసేయండి. ప్రతిదీ జెన్యూన్ తీసుకొచ్చానమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, మనం ఓపెన్ చేయకముందు అయితే ఇవి గ్రే అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు సిల్వర్ కలర్ వచ్చేసింది, మొత్తం చూడడానికి న్యూ చాంబార్ లాగా అనిపిస్తుంది కదా. కాకపోతే మరీ గలీజ్గా ఉంది కదా అని చెప్పేసి కొంచెం పెయింట్ అయితే కొట్టానమాట. ఇంజన్కి బ్లాక్ చోట బ్లాక్, గ్రే ఉన్న చోట సిల్వర్ అయితే కొట్టానమాట. మనకు కొత్త వస్తున్నాయి కదా కొత్త బైక్స్, వాటికి అందుకని చెప్పి అటు అయితే కొట్టానమాట. మొత్తంగా అయితే చూడండి, సిలిండర్ కిట్ అన్నమాట, బోర్ కిట్ జెన్యూన్ అయితే వేస్తున్నమాట. వైరింగ్ కిట్, చైన్స్ ప్యాకెట్, ఇది వచ్చేసి కార్పొరేటరు, ఇది కూడా జెన్యూనే. చూడండి రేట్లు సహా మొత్తం అయితే మీకు చూపిస్తాం అనమాట. ఇదైతే మనకు 1800 రూపాయల దాకా ఉంది. ప్రతిదీ మనకు కంపెనీ అయితే వేస్తున్నాం అనమాట, ఎందుకంటే మనకు అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. ఇదైతే 1 వే క్లచ్ అనమాట.
దాని బాల్ షెడ్ కూడా చిన్నదైతే ఉంది, అదే పక్కన పెట్టాను అనమాట. చూడండి, ముందు రేట్లు అయితే చూసేసేయండి. మీకు ఒక్కొక్కటిగా అయితే చూపించేస్తూ మనకు వీడియో అయితే కొంచెం లైట్గా ఫాస్ట్గా అయితే చేసుకుంటూ మనమైతే చూపిస్తాం. ఒకేసారి ఇది మనకు కిక్ స్ప్రింగ్ కూడా మార్చేస్తున్నాం, ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి ఉపదేశేది పొరపాటు కట్ అయిపోతుందంటే మళ్ళీ ఇంజన్ మొత్తం ఉపయాల్సి వస్తుంది. ఇది చూసేది, ఇది వచ్చేసి టెన్షనర్ అనమాట. అలాగే లివర్కి నట్లు బోల్ట్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఫ్రంట్ 4 కాల్ స్టీల్ అనమాట. ఇది వచ్చేసి ప్లగ్ కొట్ట మనకు హెడ్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది కదా, అది కొంచెం డ్యామేజ్ ఉంది, అందుకని చెప్పి తీసుకొచ్చాను. ఇది హెడ్ టాప్ ఓరింగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది యోక్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ యోక్. ఇది వచ్చేసి బ్రేక్ యోక్. ఆ రెడ్ కలర్ వచ్చేసి క్లచ్ యోక్ అనమాట. ఇది వచ్చేసి గ్రిప్ సెట్, కంపెనీలో దొరకలేదు నాకైతే. ఇది లివర్లు అనమాట, లెఫ్ట్ అండ్ రైట్. దొరికింది ప్రతిదీ కూడా జెన్యున్ తీసుకున్నాను, దొరికింది మాత్రమే కొంచెం మనకు ఇది కూడా లోకల్ దాంట్లో కూడా కొంచెం మంచి కంపెనీ అనమాట. ఆ డ్రమ్ లబ్బర్లు చూడండి, 116 రూపాయలు ఎంత ఉందన్నమాట. ఈ బాల్ కిట్ అనమాట, వన్ వే క్లచ్ ఉంది కదా, దాని బాల్ కిట్ ఇది. ఓకేనా. ఇది వచ్చేసి టైమింగ్ చైన్, అలాగే ఆల్సిల్ కిట్, ఇది వచ్చేసి క్లచ్ కేబుల్, ఇది వచ్చేసి బ్యాక్ బ్రేక్ షూలు. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ 4 కప్ సెట్ అనమాట. ఫ్రంట్ 4 కప్ సెట్ అయితే డ్యామేజ్ ఉన్నాయి, సౌండ్ వస్తుంది, అందుకని చెప్పి ఇది కూడా తీసుకొచ్చాను. ప్యాకింగ్ చూడండి, ఇది కూడా జెన్యున్ తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక్కటి నాకు జెన్యున్ దొరికింది. ప్యాకింగ్ వచ్చేసి 431 రూపాయలు అనమాట. మనకు హీరో దాంట్లో కూడా నాకైతే దొరకలేదు, ఇది దొరికింది కాబట్టి తీసుకొచ్చానమాట. ఇది వచ్చేసి మిండా బేరింగ్లో వచ్చేసి ఉషా అయితే తీసుకొచ్చాను. మిండా కూడా మనకు కంపెనీ దాంట్లో అయితే మిండానే వస్తుంది. ఓకేనా. మీరు బజాజ్ తీసుకున్నా, హీరో తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే మనకు కంపెనీ స్పేర్ పార్ట్లలో కూడా మిండానే వస్తుంది అనమాట. అది లెఫ్ట్ అండ్ రైట్ స్విచ్ కిట్లు. ఇది వచ్చేసి అసెంబుల్ సెట్, క్లచ్ ప్లేట్ అసెంబుల్ సెట్, క్లచ్ సెంటరు, హబ్, ప్లేట్లు అన్నీ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి లాక్ సెట్ అనమాట. లాక్ సెట్ కూడా డ్యామేజ్ ఉంది. ఇది వచ్చేసి సెంటర్ స్టాండ్ అనమాట, దీనికి కంపెనీ దొరకలేదు, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఓకేనా. మొత్తానికైతే ఇది వచ్చేసి ఎక్సలేటర్ కేబుల్. ఒక 4-5 వస్తువులు అయితే ఉన్నాయి లోకల్వి, ఇంకా మిగతా మ్యాక్సిమం అయితే మనకు 90% పూర్తిగా జెన్యున్ తీసుకున్నాను అనమాట. మొత్తానికి అయితే రెడీ అయితే చేసుకున్నాను. మీకు మొత్తంగా అయితే స్పేర్ పార్ట్స్ అనేది చూపించేసాను కదా, ఇంకా చిన్న ఎక్కడ మిస్ అయినా కూడా తర్వాత అయితే మీకు అవుట్పుట్లో అయితే చూపించేస్తాను. ఆ చిన్న పెయింట్ చేసింది మనం ఎలా చేస్తాము, ఎలా బిగించాము, మొత్తం ఏంటి అనేది. మొత్తానికి అయితే ఇంకా ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు చిన్నగా మీకు ఫిట్టింగ్ చేస్తూ చిన్న వీడియోతో మీకైతే కలుస్తాను అనమాట. ఎందుకంటే నేను ఒక్కనే కాబట్టి వీడియో తీస్తూ మనము మనకు ఫిట్టింగ్ చేయడానికి అయితే కుదరదు, అందుకని చెప్పేసి గేర్ బాక్స్ సెట్ చేస్తూ, క్రాంక్ సెట్ చేస్తూ ఒక్కొక్క చిన్న పార్ట్లకి అయితే మీకైతే చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మొత్తానికి అయితే గేర్ బాక్స్లో బేరింగ్స్ అయితే కూడా మార్చేసాను అనమాట. అదొక చిన్న పుల్లల బేరింగ్ మాత్రమే నాకైతే దొరకలేదు, పక్కన కనిపిస్తున్న బేరింగ్ సహా మొత్తం అయితే మార్చేసాను అనమాట. ఓకేనా. చూడండి, స్పేర్ పార్ట్స్ మొత్తం ఇక్కడ పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి ఆపోజిట్ చాంబర్ అనమాట, దీంట్లో కూడా బేరింగ్ అయితే మార్చేసాను. అలాగే క్రాంక్ బేరింగ్ కూడా కొత్తది కాబట్టి చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, క్లచ్ కవరు, మ్యాట్ కవరు మనకు చూడడానికి చాలా అంటే చాలా జెన్యున్గా ఉంటుంది అనమాట. చాంబర్ చూడండి, నాకు వీలైతే తొందరగా అయితే క్లీనింగ్ చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. మనకు గేర్ వీల్స్ అనేది గేర్ ఫోగర్స్ ఉంటారు, మనం చేంజ్ చేసే గేర్ ఫోగర్స్ ఎలా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలని చెప్పి మీకైతే చూపిస్తాను. చూడండి, మనకు ఇదైతే మారదనమాట. ఎందుకు మారదంటే మనం ఇలా ఉల్టాలంటే కనిపిస్తున్న పాయింట్ ఉంది కదా మనకు, అది యూజింగ్ అది కదా, ఆ చిన్న డాట్ పాయింట్ అనేది, అది మనకు ఎటుపక్క యూజ్ అయిద్దా అటుపక్క అయితే మాత్రమే మనకు అది కూర్చుంటుంది అనమాట. మనం తిప్పేయాలన్నా అది కుదరదు. ఓకేనా. మొత్తంగా చూసేయండి, మనకు కనిపిస్తున్న చిన్న తెల్లవి మనం ఏలు పెట్టి చూపిస్తాం. చూడండి, ఇది ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ అనేది మనకు రైట్ సైడ్ది రైట్ సైడే, లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ రెండు ఒకటే అనమాట. ఈ కనిపిస్తున్న 2 ఫోగర్స్ ఒకటే అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి అవుట్పుట్, అది చిన్నది వచ్చేసి ఇన్పుట్ అనమాట. ఆ కనిపిస్తున్న 2 డాట్లు అనేది తెల్లగా ఉన్నాయి కదా అరిగినట్టుగా, అది మాత్రం మనకు గేట్ డ్రమ్లో అయితే కూర్చుంటుంది. మొత్తంగా అయితే అది కూర్చోబెట్టేసి మీకైతే నెక్స్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తంగా చూడండి,
గేర్ బాక్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసాను అనమాట. స్ప్రింగ్ కూడా కూర్చోబెట్టేశాను, గేర్ డ్రమ్ కూడా కూర్చోబెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గానే మనం చేసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదనమాట. ఓకేనా, చూడండి ఆయిల్ మొత్తం వేసేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే బిగించేసుకున్నాను. నెక్స్ట్ అయితే క్రాంక్ అయితే బిగించేసి కిక్ స్టార్ట్ మొత్తం బిగించేసి మీకైతే నెక్స్ట్ కూడా చూపించేస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీకైతే ఏమనిపిస్తుంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు చూస్తున్న ఈ వీడియోలో ఏ టైం దగ్గర మీకు ఏమనిపించింది కూడా మీకు కింద టైం అనేది మెన్షన్ చేయండి. ఓకేనా, చూడండి కింద కూడా మీకు చూపిస్తాను అనమాట. బేరింగ్ కూడా మొత్తం క్రాంక్ సెట్టింగ్ ఫిట్టింగ్ అనేది మొత్తం చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా నీట్గా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ లేకుండా మనమైతే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేస్తాం అనమాట. క్రాంక్ మనకు గేర్ బాక్స్ ఫిట్టింగు, అలాగే మ్యాగ్నెట్ సైడ్ అనేది, ఇది క్లచ్ కవర్ సైడ్ అనేది మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది అసెంబ్లీ సెట్ వరకు. చూడండి జెన్యూన్ అయితే వేసాను అనమాట. అలాగే బోర్ కిట్ కూడా ఎక్కిచ్చేసాను, టైం ఇంజిన్ కూడా అసెంబుల్ చేసేసాను. నేను రింగులు ఎలా సెట్ చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. టాప్ 1, టాప్ 2, అలాగే ఆయిల్ రింగ్ 1, ఆయిల్ రింగ్ 2 అనమాట. అంటే కొత్తలాంటి మన పల్సర్ రింగులు వస్తాయి కదా, వాటికి ఆయిల్ 1, ఆయిల్ 2 అని పెట్టాను అనమాట. మీకు నేనైతే రింగులు అయితే అలాగే సెట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఛానల్ని అయితే మర్చిపోకుండా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది నేను చూపిస్తున్న ఈ మేస్త్రి అనేది మన మార్కాపురంలో డిపో ఎదురుగుంటుంది అన్నమాట. శివ ఫౌండరీ షాప్ అనేది చాలా అంటే చాలా నీట్గా, చాలా అంటే చాలా బాగా అనేది వర్క్ అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. చూడండి మిషన్లు అనేక మనకు జెన్యూన్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. మనకు ఉషా పిస్టన్ కానీ మొత్తం అయితే ఎక్కువ మ్యాక్సిమం 99% ఉషా పిస్టన్ అయితే వాడతాడు అనమాట. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తాడు, మన కళ్ళ ముందే చేసిస్తాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, మీకు ఎప్పుడైనా వీలైతే మీకు లోకల్ అయితే వచ్చి ఆయన కలిసి మాట్లాడండి, మాకు రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఇస్తాడు అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూడండి ఇంజన్ అయితే ఎక్కిచ్చేసి ఫ్రంట్ 4 కోసం అయితే ఓపెన్ చేసామన్నమాట. ఫ్రంట్ టైరు ఇంజన్ కూడా చూడండి అవుట్లుక్ ఎలా వచ్చింది ఏంటనేది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ క్యాంప్ ఒకటి కొత్త చేద్దాం అనుకున్నాను, కాకపోతే బాగుంది అందుకని చెప్పి వేయలేదు. ఓకేనా, ఈ కనిపిస్తున్న ఈ సెలైన్ బాటిల్ ఏంటంటే టెస్టింగ్ క్యాన్ అనమాట. ట్యాంక్ బిగిస్తే కొంచెం చిన్న ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలన్నా మనకు కొంచెం ఇబ్బంది కష్టమైపోద్ది కదా అని చెప్పేసి సెలైన్ బాటిల్ అయితే పెట్టాల్సి వచ్చింది. సెలైన్ బాటిల్ అంటే మన మళ్ళీ టెస్టింగ్ క్యాన్ అనమాట. కొంచెం తెలుగు మాట్లాడడానికి ఫటాఫట్ రాదనమాట, కొంచెం ఇబ్బంది ఉంది. అందుకని చెప్పేసి మీకు ఇలా కొంచెం లైట్గా బ్రేక్ అవుతున్నట్టుగా వస్తుంది నా వాయిస్ మీకు తెలుగులో. ఓకే నా ఫ్రెండ్, మొత్తానికి అయితే 4 కప్ సెట్ కోసం అయితే టైర్ అయితే ఓపెన్ చేశాను. అలాగే స్టమ్ కూడా దింపేసేసి 4 కప్స్ ఎక్కిచ్చేసి మీకైతే చూపిస్తాను ఒకేసారి. ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అయితే స్టమ్ కూడా దింపేసి కప్ సెట్ చేయడానికి అయితే ఇంకా టీస్టమ్ అయితే తీయలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి ఇంతవరకు అయితే తీసాను అనమాట. ఒకేసారి ఎక్కిచ్చేసి మీకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది చూపించేస్తాను అనమాట. చూడండి నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం తుడిచేసి పెట్రోల్తో నీట్గా పక్కన పెట్టుకోమాట, మొత్తంకి ఎక్కిచ్చేసేయాలి. ఓకేనా, ఎక్కిచ్చేసి మీకైతే కలుస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ చిన్న బాడీ వర్క్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడక్కడ పెయింట్ లాక్ సెట్ అయితే మొత్తం వేసేసాను చూడండి. స్విచ్ కిట్లు, గ్రిప్ సెట్లు అన్నీ అయితే ఎక్కిచ్చేసాను. కనిపిస్తుంది పాత లాక్ సెట్. ఓకేనా, బండి అనేది చాలా అంటే చాలా వరకు బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది. మీకు లాస్ట్లో అవుట్పుట్ కూడా చూడండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. చూడండి 4 కప్ కూడా వేసేసామన్నమాట, కప్ సెట్ కూడా మనం బిగిచ్చేసి స్టమ్లో అయితే ఎక్కిచ్చేసి మీకైతే నెక్స్ట్ చిన్న వర్క్ అయితే అయిపించేసి మీకైతే అవుట్పుట్ అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పాత కప్ సెట్ అనమాట. ఇది మనకు లోపల వాటర్ అనేది వెళ్ళేసి చులుం పట్టేసి చూడండి ఎలా అయిపోయింది ఏంటి అనేది. దీనివల్ల మనకు హ్యాండిల్ అయితే సైల్ అయినట్టు, సెంటర్లో ఉంటేనే మనకు ఏదో పట్టుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తానికి అయితే టోటల్గా అయితే బిగిచ్చేసి మీకైతే అవుట్పుట్ అయితే చూపిస్తున్నా. మొత్తం అయితే స్టార్టింగ్ కూడా చూపిస్తాను, స్టార్టింగ్ అయితే చేసి మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఇందులో చాలా అంటే చాలా నీట్గా అయితే స్టార్టింగ్ అయిపోయింది, ఒకటి సెల్ఫ్లో అనమాట. చూడండి ఓకేనా ఫ్రెండ్స్,
చూడండి బీటింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. దీనికి కార్బెట్ సహా మొత్తం వేసాం కాబట్టి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మధ్యలో అనేది మనకు పికప్ వాల్ అయితే వస్తుంది అనమాట. ఆ పికప్ వాల్ అయితే దానికి ఉన్న స్వాలింగ్ అనేది కట్ అయిపోయి మనకైతే కొంచెం ఇబ్బంది ఉన్నదన్నమాట. అది కొట్టే వేయించేసాను మీకు. అది కూడా మీకు పిక్ అయితే పెడతాను చూడండి, చిన్న ఫోటో లాంటిది. ఇలా మిగతా అంతా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే ఈ పక్కగా మనం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అవుట్పుట్ అయితే ఇదనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ వీడియో అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.